ఇప్పుడు బీజేపీ ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తది అని అన్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకి చాలా తక్కువ ఓటు శాతాన్ని ఇచ్చినాయి. 10% బిలో ఉన్నది. కొన్ని మాత్రమే 10% అబోవ్ చూయించినారు. ఒక 2, 3 సంస్థలు మాత్రమే. సో ఇది బీజేపీ ఓటింగ్ శాతం తక్కువ బీజేపీకి రావడం ఏమైనా ఈ 2 పార్టీల గెలుపు ఓటమిల మీద ఏమైనా ప్రభావం చూపిస్తున్నదా? అని నాకు ఒక విషయం చెప్పనన్నా, అసలు బీజేపీ పెట్టిన దృష్టి ఏంది? బిఫోర్ బండి సంజయ్, ఆఫ్టర్ బండి సంజయ్. నథింగ్. ఒక బండి సంజయ్ ప్రచారం తప్ప బిఫోర్ నథింగ్. నథింగ్ కదా. బండి సంజయ్ వచ్చి మాట్లాడటం కూడా ఎలా పోలలేదు ఏంటంటే అక్కడ మైనార్టీ ముస్లిం శాతం ఎక్కువ. దురదృష్టం ఏంటంటే మొత్తం జూబ్లీహిల్స్లో 4 లక్షల ఓటర్లు ఉంటే 2 లక్షల ఓటర్లు ఓటేయడం కూడా చాలా కష్టం. ఇప్పుడు నేను 48% కదా అయింది కదా. అంతగా మనం అక్కడ పేరుకు 4 లక్షల ఓట్లున్నా నేను అనుకోవడం ఒక 3 లక్షల ఓట్ల వరకు ఉంటారేమో అక్కడ ఉండే రియాలిటీలో ఉండి ఉండొచ్చు. సో 75% అనుకుని ఇంకో 25% అసలు ఓట్లు వేయలే కదా. దాంట్లో సరే ఎంతనో ఉండనివ్వండి, దాంట్లో 1,00,000 అయితే ముస్లిం మైనార్టీసే ఉన్నారు కదా. ఆ ముస్లిం మైనార్టీ ఓటుని పోలరైజ్ చేయడానికి బండి సంజయ్ ఉపయోగపడ్డాడు. సహజంగా వాళ్ళలో కేసీఆర్ పట్ల ప్రేమ ఉంది, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ ఆ విషయాన్ని గమనించి అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చింది వాళ్ళని ఒకటి చేసుకోవడం కోసం. అదే సమయంలో బండి సంజయ్ వచ్చి మాట్లాడాడు, ఇంకేందో వీళ్ళంతా ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు ఉందాం, ఎందుకంటే ఇది అధికారం మార్చే ఎన్నిక కాదు, కేంద్రంలో బీజేపీ ఉంది. బండి సంజయ్ వైఖరి ఇలాగే ఉంటే రేపొద్దున మనం ఇబ్బంది పడితే స్టేట్లో ఉన్న కాంగ్రెస్తో ఉన్న ఎంఐఎం కలిసి మనకి కాపాడతాయిదే అంటే వాళ్ళు ఉన్న ఇన్సెక్యూరిటీ వాళ్ళని పోలరైజ్ చేసి కాంగ్రెస్ వైపు టర్న్ చేయడానికి ఉపయోగపడింది. ఇవన్నీ కూడా నవీన్ యాదవ్కి ముస్లింలతో సంబంధాలు ఉన్నాయి. ఇంకా గతంలో ఎంఐఎం పార్టీలో పనిచేశాడు, అదే ఏరియాలో తిరిగాడు కాబట్టి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు ఒకదానికి ఒకటి కలిసి వచ్చాయి. ఆయన చివరికి ఎలక్షన్స్కి వచ్చేపాటికి క్రమక్రమంగా ఒక పాయింట్కి ఒకటి తోడయ్యి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించి ఏం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీని నేను భుజానెత్తుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజానెత్తుకోవాలని మాట చెప్పట్లే. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకతుంది, దాంట్లో నాకేమీ భిన్నాభిప్రాయం లేదు. కానీ బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ నవీన్ యాదవ్ క్యాండిడేట్ ప్లస్ నవీన్ యాదవ్ని గెలిపించబోతా ఉంది.